ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కీర్తనలో 27వ అధ్యాయము 4వ వచనం. దావీదు తన జీవితకాలమంతా దేవుని మందిరంలో నివసించాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు? దేనిని చూచుటకు ఆశిస్తున్నాడు? దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన మహిమను. మొత్తానికి కేవలం దేవుణ్ణి మాత్రమే చూడాలి, ఆయన్ని చూచి పరవశించాలి అని దావీదు ఎంతో ఆరాటపడుతున్నాడు. మరి మనం ఎందుకు వెళ్తాం మందిరాలకి? ఏం ఆశించి దేవుని మందిరాలలో చిరకాలం జీవిస్తాను అని తీర్మానాలు తీసుకుంటున్నాం? మన అప్పులు తీరాలని, అవసరాలు తీరాలని, ఇంకా చాలానే ఆలోచనలు గుండె నిండా పెట్టుకొని మందిరాలకు వస్తున్నాం. నిజమా కాదా? ముందు మనం దేవుణ్ణి వెతుకుదాం, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం. దేవుని మందిరంలో నివసించడానికి మన అవసరాలు కారణం కాకూడదు, కానీ దేవుడు కారణమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.